అసలు మనం ఇప్పుడు మీరు చెప్తున్నట్లు మన అందరు అనుకున్నట్లు బయట నుంచి వచ్చిన పిజ్జా బర్గర్లు గిర్గర్లు మానేద్దాం, కానీ ఇడ్లీ దోశలు అయితే మానేయలేము సార్. బిస్మిల్లా బాత్ అనేటివి మానేయలేము, మా దగ్గర సంకటి మానేయలేము. మరి వీటి అన్ని కూడా ఇప్పుడు వరి గోధుమతో చేసుకోవడానికి అలవాటు పడిపోయాను. ఇప్పుడు మరి ఎట్లా దోశలు ఏమీ ఇబ్బంది లేదండి, అవన్నీ మానేయమని చెప్పట్లేదు. మీరు పొద్దున్న లేచి సిరిధాన్యాలతో పూరీలు చేసుకోండి, కానీ కట్టెగానుగ నూనెలు వాడండి. ఇడ్లీలు చేసుకోండి, కానీ సిరిధాన్యాల రవ్వను వాడండి. చపాతీలు చేసుకోండి, ఊదుల పిండి వాడండి, అరికెల పిండి వాడండి, ఏమీ ఇబ్బంది లేదు. అన్ని రకాలైన వంటలను చేసుకోవచ్చు. ఆ దిక్కులో పాకసిరి అని ఒక పుస్తకం రైతు నేస్తం వాళ్ళు మొన్ననే రిలీజ్ చేశారు, అది ఫ్రీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పీడిఎఫ్. ఏ ఇబ్బందులు లేవండి, మేము అన్ని రకాలైన వంటలను చేశాము. అంతేకాకుండా బయోఫిలియాన్స్ కిచెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. బిర్యానీ దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. కానీ మీరు శాకాహారంలో కూరగాయలను వాడుకొని, అది మీరు ఆలుగడ్డలు లేకపోతే పూల్గోబీ ఇలాంటి పదార్థాలతో పనసకాయతో అద్భుతమైన బిర్యానీ పులావులు చేసుకోవచ్చు. ఉప్మా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ మనము దోశలు పాలలో ఫ్లేక్స్ ఏమైనా చేయొచ్చా సార్? అటుకులు, ఎస్, మురుకు, పాపడు, నిన్ననే నిప్పట్టిచ్చాను అందరికి. అన్నీ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. లడ్డు కూడా చేసుకోవచ్చు తాటిబెల్లం పాకంతో. అంటే వీటితో చేసుకోవడానికి ఇబ్బంది అయ్యేటివి ఉన్నాయా సార్? అన్నీ చేయొచ్చు. అంటే బియ్యము వరి బియ్యము గోధుమలతో చేయలేని కూడా దీంట్లో చేయొచ్చు అనుకుంటాం. వరి బియ్యము గోధుమలతో చేయలేని కూడా మనము దీంతో చేసుకోవచ్చు.